అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు జగన్ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్య పూర్తిగా మతి భ్రమించిందని చెప్పాలి. మాట మాటకి జగన్ గారు సైకో అనడమే కాకుండా భూతాన్ని భూస్థాపితం చేస్తానని చెప్పి పిచ్చి పిచ్చి ప్రేలాపన ప్రేలుతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఇతనికి పూర్తిగా మతి భ్రమించింది. ఇతడు జగన్మోహన్ సినిమాలో నాకు అది గుర్తొస్తుంది. ఆ దెయ్యమే ఈ చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి దాదాపుగా 42 సంవత్సరాల క్రితం పట్టిన దరిద్రమే ఈ చంద్రబాబు నాయుడు. ఇతడే మనకి పెద్ద దెయ్యమని చెప్పి నేను భావిస్తున్నాను. ఒక్కసారి జగన్ గారి మాటల్లో ఇతని గురించి విందాం. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట. ఆశ్చర్యం కలిగించే విషయాలు. 76 ఏళ్ల వయసు ఆయన. 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట, ప్రతిపక్ష నాయకుడిని. జగన్ గారు ఎంత వయసు వస్తే ఏముంది, బుద్ధి జ్ఞానం ఉండాలి గాని నోటికొచ్చిన మాటలు మాట్లాడితే అది మనిషి జన్మో ఏ జన్మో ప్రజలను నిర్ణయిస్తారు. ఇకపోతే ఇతడు భూతాలను భూస్థాపితం చేస్తానంటున్నాడు. ఒక్క మాట చెప్పదలుచుకున్న పిల్లనిచ్చిన మామని భూస్థాపితం చేసినోడు మీరొక లెక్క జగన్ గారు అని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. ఈయన అదిగో మొదలు పెట్టేశాను, చేస్తా ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఆశ్చర్యం. 76 ఏళ్ల ముసలాయన ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి, ఈ బెదిరింపులేమిటి, వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి? ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి, మంచి చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. జగన్ గారు భూతాలు ఎక్కడో శ్మశానంలో లేవు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల రూపంలోను, ఆయన కుమారుల రూపంలోను, ఉప ముఖ్యమంత్రి రూపంలోను 3 భూతాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ విషయం కూడా బాబు గారికి అర్థమైపోయింది. అందుకే మతి భ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయము, వినాశకాలే విపరీత బుద్ధే. వినాశకాలము దాపరించినప్పుడు ఇటువంటి విపరీత బుద్ధులు పుట్టి నోటికొచ్చినట్టు పిచ్చి ప్రేలాపన ప్రేలడము మనకు కనబడుతుంది. ఇదే ఇప్పుడు జరుగుతున్నది రాష్ట్రంలో. వీరికి పోవు కాలము దాపరించిందని నాకు అర్థమైంది. తమ్ముళ్ళు చెప్పినట్టు సైకోనే కాదు, అక్కడ భూతం ఉంది. బాబు గారు సైకోలకు, దెయ్యాలకు, భూతాలకు మీరే కదా బాబు గారు బ్రాండ్ అంబాసిడర్. మీరు, మీ పుత్రరత్నము, మీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మీరే కదా బాబు గారు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దెయ్యాలు ఎవరన్నా ఉంటే మీ ముగ్గురే అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. మీరు కూడా అర్థం చేసుకున్నారు, నాకు తెలుసు. నేను ఎవరిని రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు బాబు గారు ఎవరు రారు బాబు గారు. మీలాంటి సైకో దెయ్యాలను చూసి అసలే రారు బాబు గారు. మీ దెయ్యాల కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవ్వరు కూడా ఇక్కడ కాలు మోపరు బాబు గారు. మీ లెగ్ ఎటువంటిది బాబు గారు. మీరు నందమూరి వారింట్లో కాలు పెట్టారు, ఆయన స్వర్గీయులయ్యే వరకు మీరు నిద్రపోలేదు. మీరు బాగానే ఉంది, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డు ఉంది. బాబు గారు మీ ట్రాక్ రికార్డు తెలియదు ఎవరన్నా ఉంటారా చెప్పండి. మీరు ఎంత గొప్పవారు బాబు గారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచినటువంటి ట్రాక్ రికార్డు కలిగిన వారు మీరు. మీరు ఎక్కడ లెగ్గు పెడితే అక్కడ భస్మమే కదా బాబు గారు. మీ ట్రాక్ రికార్డు గురించి నాకు తెలియదా? ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా భూతం ముందుకు వస్తే మేము తాను అడిగే పరిస్థితికి వస్తున్నారు. బాబు గారు మీకు అర్థం కావడం లేదు. ప్రజలు పారిశ్రామికవేత్తలు భయపడేది జగన్ ప్రభుత్వాన్ని చూచి కాదు, మీ ప్రభుత్వాన్ని చూచి గజగజాబడికి పోతున్నారు. మీ దెయ్యాల కూటమి ప్రభుత్వము ఇంకా ఈ జన్మలో ఎప్పుడు రాకూడదని 1000 దేవుళ్లకు మొక్కుతున్నారు బాబు గారు. నేను చెప్పాను, ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తాం. ఆ రాష్ట్రంలో మీరు చూస్తే
రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో 24 గంటలు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటానే ఉండు బాబు గారు నువ్వు. నీ బతుకు చెడా, నీది ఒక బతుక అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. భూతాలు అంటావు, నువ్వే భూతానివి, నువ్వే శ్మశానంలో క్షుద్ర పూజలు చేసుకుంటా బతికేవాడివి నువ్వు. నీది ఒక బ్రతుక అని చెప్పి ప్రజలందరూ సిగ్గుతో తలబొచ్చుకుంటున్నారయ్యా నిన్ను చూచి. దానికి నిదర్శనం ఉన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నావు చంద్రబాబు, మంచి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నువ్వు మంచితనం గురించి మాట్లాడమా? నీ బ్రతుకు ఒక బ్రతుగా, క్షుద్ర పూజలు చేసుకునే బ్రతుకు. మనం చేసింది చెప్పలేకపోయాం. చాప కింద నీరుమారుగా మన మీద వ్యతిరేకత చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. బాబు గారు, అబద్ధాలు చెప్పింది నువ్వు, మోసాలు చేసింది నువ్వు. ప్రజల్లో నీ గ్రాఫ్ పడిపోయిందని అర్థమైపోయింది నాకు. నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చింటాయి, అందుకే ఇలాగే నంగ నాచులా బొంగమూతి పెట్టి మాట్లాడుతున్నావు. వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. 64 లక్షల మందికి పింఛన్లు, 34,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చాం. మనం ఇది చెప్పకపోతే ప్రజల్లో కూడా అర్థం కాకపోవచ్చు. బాబు గారు, మీరు చేసిన మేళ్లను ప్రజల ఇంటి వద్దకు తీసుకువెళితే వారు పాదరక్షలతో సిద్ధముగా ఉన్నారు. ఇకపోతే మీ DCM గారు మీ మీద ఆగ్రహంతో ఉన్నారు. ఏదో చెబుతారట, చెప్పండి. అరే మీ తాత సంపాదించిన ముళ్ళ ఇంటి నువ్వేం ఇవ్వడానికి? మీ తాత సంపాదించిన ముళ్ళ ఇది. ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం అది వాళ్ళ హక్కు. అది నువ్వు దానం ఇచ్చే దానం కాదు, ఇది మర్చిపోకేది. చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు. బాబు గారు అమ్మామగుడు సొమ్మిచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాడు. మీకు కూడా అర్థమైంది. ఇకపోతే మా ఊర పంది పట్టాభి గారు వచ్చాడు. వాడు ఎందుకో ఉద్రేకపడుతున్నాడు. బాబు గారు ఎవరికో పోలీసు నోటీసులు ఇప్పించారని రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోర్రా ఊర పంది. అరే బోసడీకే, నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు, యూపీ పోలీసులకి నోటీసు, గుజరాత్ పోలీసులకి నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు? చాలా సంతోషం రా ఊరపంది, చాలా చక్కగా రెచ్చిపోయావు. ఇకపోతే వెంకట కిట్టుగాడు వచ్చాడు. వాడు నువ్వు కలిసి నారా లోకేష్ కి, ప్రధానమంత్రి మోడీ గారికి చిరుతల భజన చేసుకోండి. ఇవాళ మోడీ గారు మాట్లాడుతూ ఆయన భాయ్ లోకేష్, మేరా భాయ్ లోకేష్ అంట మాట్లాడారు. ఇవాళ మా అందరికి చాలా సంతోషం కలిగింది. అంటే నా చిన్న తమ్ముడు లోకేష్ అని ఎంతో ప్రేమగా భాయ్ లోకేష్ అని మాట్లాడటం, ప్రతి ఒక్కరూ కూడా లోకేష్ గారు బాయ్ అయితే మరి బాబు గారు ఏంటి బాబాయ్? లోకేష్ గారు బాయ్ అయితే మరి బాబు గారు ఏంటి బాబాయ్? ఇకపోతే TV5 సాంబడు వచ్చాడు. వాడు చెక్క భజన చేయడానికి మోడీకి, నారా లోకేష్ కి సిద్ధముగా ఉన్నాడు. చెయ్యరా భజన సాంబా. ఇక లోకేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ కాదు. ప్రధానమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే, उन्होंने आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन SON अपने सन को ही राइज कराने में जुट गए हैं. బహుశా ప్రధానమంత్రి గారి జీవితంలో ఇంత గొప్పగా కితాబిచ్చిన ఇంకొక నాయకులు లేరు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా సాంబడి చెక్క భజన. వీడు చెక్క భజన చేయడంలో చాలా ఆరితేరిపోయాడు. ఇదండి విషయము. అందరికీ నమస్కారము. బాయ్.